హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు సూపర్ హిట్ మూవీ. వినండి వినండి ఉల్లాసంగా, ఉత్సాహంగా. ఈరోజు మనం తీసుకొచ్చిన కొత్త మూవీ రాటా టుయ్. పేరే విచిత్రంగా ఉంది కదా, రాటా టుయ్. నిజంగా మూవీ గురించి చెప్పాలంటే భయ్య సూపర్. ఇదొక యానిమేషన్ చిత్రం. డైరెక్టర్ ఆలోచన ఎంత గొప్పదంటే, ఒక ఎలుక వంట చేస్తే ఎలా ఉంటుంది. మీరు ఈ మూవీ చూస్తే నిజంగా మైమరిచిపోతారు. సూపర్. సినిమా యొక్క ప్రతి ఫ్రేము ఒక డిఫరెంట్ జోనర్. ఒక యానిమేషన్ చిత్రాన్ని ఇలా కూడా తీయొచ్చా? ఇలాంటి మూవీలు వస్తే ఎంత బాగుంటాయి. ప్రేక్షకులకు ఆనందాన్నిచ్చే మంచి సినిమా విషయానికి వస్తే, సినిమాలో ప్రతి ఫ్రేమ్ హైలైట్. ఎలుక వంట చేయడం అనేది పెద్ద కాన్సెప్ట్. దాన్ని బేస్ చేసుకొని తీశారు హాలీవుడ్ డైరెక్టర్. సినిమా విషయానికి వస్తే సూపర్ సూపర్ సూపర్. నాకు తెలిసి ఇందులో సీన్లు చూసి మన రాజమౌళి గారు దీన్ని ఆధారంగా తీసుకొని తీసారేమో అనిపిస్తుంది. ప్రతి ఫ్రేమ్ హైలైట్. ఎలక వంట చేయడం ఏంటి బ్రో, సూపర్ అసలు హైలైట్. సినిమా కాన్సెప్ట్ కూడా హైలైట్. ఎలక వంట చేయడం నేర్చుకొని చిన్నప్పటి నుంచి దానికి అలవాటు ఉంటుంది. వంట ఎలా చేయాలి, ఎలా చేస్తే బాగుంటుంది అని కొత్త కొత్త ఆలోచనలతోనే ఉంటుంది. ఇల్లొక బుక్ ఉంటుంది, గూస్టో రాసిన వంట బుక్. దాని కాన్సెప్ట్ ఏంటంటే, ఎవరైనాను వంట చేయొచ్చు. ఎస్, ఎవరైనాను వంట చేయొచ్చు. ఎలుక కూడా వంట చేస్తుంది. అదే కదా దీని మెయిన్ లీడ్. సినిమా సూపర్. గూస్టో అనే ఒక రచయిత, గూస్టో అంటే ఒక హోటల్ యజమాని, తాను రాసిన బుక్కును ఆధారంగా చేసుకొని వంటలు చేయడం ఎలా అనేది తెలుసుకుంటారు. ఇందులో సినిమా విషయానికి వస్తే, గూస్టో అనేవాడు చనిపోతాడు. చనిపోయిన తర్వాత అతని హోటల్లో చూసుకునే స్కిల్లర్ అనే ఒక వ్యక్తి దాన్ని నడిపించుకుంటూ ఈ హోటల్ నాకే సొంతం అవుతుందని కలలుగంటాడు. కానీ ఒక గూస్టో కొడుకు ఒక ఉద్యోగం కోసం వచ్చినట్టుగా వచ్చి ఒక లెటర్ తీసుకొని వస్తాడు. ఆ లెటర్ని చూసి అతడు ఆశ్చర్యపోతాడు. వీడు ఉద్యోగం కోసమని వచ్చి నా హోటల్కే ఎసరు పెడతాడని అనుకుంటాడు. వాడు ఒక లాయర్ని తీసుకొని వచ్చి హోటల్ని దొబ్బేద్దాం అనుకుంటాడు. కానీ ఎలుక ద్వారా తన హోటల్ తనకి దక్కుతుంది. అది ఎలా దక్కింది, ఎలా ఉందనేది మిగతాంత సినిమాలోనే చూడాలి. చూసిన కొద్దీ మనకు కూడా ఒక ఊపు వస్తుంది. అయితే ఇంకో విషయం ఏంటంటే, కస్టమర్లకి ఒక పత్రిక ద్వారా ఈ హోటల్లో ఫుడ్ ఎలా ఉంటుంది, ఎలా ఉంటే బాగుంటుంది, ఎక్కడ బాగుంటుంది అనే విషయాన్ని తెలుస్తుంది. గూస్టో ఉన్నప్పుడే ఆయన రాసిన వంటకాల ఆధారంగా చాలా బాగుండేది. ఒక పెద్ద పత్రికా విలేకరి గూస్టో వంట గురించి ఒకసారి బాగాలేకపోతే రాంగ్ చెప్తాడు. అప్పటి నుంచి ఆ హోటల్ మూతపడిపోతుంది. తర్వాత నుంచి మెల్లమెల్లగా ఏదో రన్ అవుతుంది. ఆ తర్వాత ఎలుక వచ్చి వంటలు చేయగానే సూపర్ డూపర్గా రసం పెడుతుంది. ఆ రసం తిన్నవారు మాకు అదే కావాలి, అదే కావాలని అంటారు. అప్పటి నుంచి హోటల్ సూపర్గా రన్ అవుతుంది. ఇది అనుకోకుండా ఆ వ్యక్తికి పరిచయం అయి చేస్తారు. అయితే ఇక్కడ పెద్ద ట్విస్ట్ ఏంటంటే, ఆ రసం అనేది సూపర్ హిట్ అయిన తర్వాత చాలామంది విలేకరులు వచ్చి
పొగుడుతారు తనని. కాకపోతే ఒక పెద్ద పాత్రికేయుడు అప్పుడు రాసిన అతను మళ్ళీ వచ్చి మీరు నాకు మంచి వంట చేసి చూపెట్టాలని చెప్తాడు. అప్పుడు ఎలక రాటాటూయి అనే వంట చేస్తుంది. అప్పుడు ఆ రాటాటూయి అనే వంట తిన్న పెద్ద పాత్రికేయుడు తినగానే మైమరచిపోయి తన చిన్నప్పుడు వాళ్ళ అమ్మ చేసిన వంట గుర్తుకొస్తుంది. అప్పుడు అది గుర్తుకు రాగానే మైమరచిపోయి తనని ఆ చెఫ్ని ఎవరో తీసుకొని రండి, గొప్పగా మెచ్చుకుంటాను అనుకుంటాడు. వాళ్ళు వచ్చి ఇప్పుడు మీరు చూడాలంటే కాసేపు ఆగాలి, అందరు వెళ్ళిపోయిన తర్వాత మీకు చూపిస్తామంటారు. అందరు వెళ్ళిపోగానే వారు ఎలుకను తీసుకొచ్చి చూపెడతారు. తను మొత్తం పరేషాన్ అయిపోతాడు. ఒక ఎలుక వంట చేయడం ఏంటి, నేను ఏమి రాయాలి, ఇంత అద్భుతమైన వంట తిన్న తర్వాత ఎలా రాయాలి, ఎలుక రాసిందని ఎలా చెప్పాలి అని పాత్రికేయులతో ఎలా రాయాలని సతమతమైపోతూ ఉంటాడు. ఎట్టకేలకు అది ఎలాగైనా రాద్దామని రాసిస్తాడు. అదొక కొత్త అధ్యాయం, కొత్త నిర్వచనం, కొత్త కథ. ఇది రాసిన వెంటనే పాత్రికేయులందరూ ముగ్ధులైపోతారు. ఆ తర్వాత ఆ గూస్టో హోటల్ని మళ్ళీ మూసేస్తారు. ఈ ఇగో అనే పెద్ద పాత్రికేయుడు ఒక చిన్న హోటల్ పెట్టి మళ్ళీ నడిపిస్తాడు. అదే ఎలుక వారికి వంట చేసి పెడుతుంది. ఇది కథ. ఈ కథని మీరు చూసి ఎలా ఉందో కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ.